నీతి లేని కుక్క! హ! అన్యాయంగా మా పింకీ మీద లేనిపోని అబద్ధాలు మోపి స్పృహలో లేని విధంగా చేసి ఎవరి చేతనో తాడి మెళ్ళలో వేయించి పింకీ భర్తగా ఈ ఇంట్లో అడుగు పెట్టావా? ఇలాంటి నీచుండి మాటలతో కాదు మావయ్య, చెప్పుతో కొట్టాలి. దీపక్, వాడు మన గురించి మీ మావయ్యకి చెప్తే చెప్పుతో వాణ్ణి కాదు చెప్పుతో మనల్ని కొట్టి బయటికి గెంటేస్తాడు. అవసరమా? పాపం శుభం తెలియని అమాయకురాలురా మా పింకీ. అలాంటి అమాయకురాల్ని డ్రగ్స్ వాడుతుందని పోలీసులు పట్టుకున్నారని కాపాడ్డానికి తాళి కట్టానని చెప్పావు కదరా. ఎలా కందిరా మీ అమ్మ నీలాంటి నీచుణ్ణి. పింకీ మెడలో ఉన్న తాళి నువ్వు కట్టింది అన్న ఒకే ఒక కారణంతో మేము ఇన్ని రోజులు భరించాం. ఇప్పుడు ఆ తాళి కట్టింది నువ్వు కాదని తెలిసాక నీ మొహం మీద కాంట్రించి ఉమ్మేయాలనుందిరా. ఎరా మదమెక్కిన ఆంబోతు, నువ్వు మా ఫ్యామిలీని బజార్ కిడుస్తావా? మా పెద్దరాన్ని సీఎం పదవి నుంచి నేల కిడుస్తావా? మా అక్క రాజుల మధ్య దూరం పెంచుతావా? మా అమ్మ నాన్నని బాధ పెడతావా? మా కుటుంబానికి మనశ్శాంతి లేకుండా చేస్తావా? ఏది చెయ్యి. ఆడదాన్ని అడ్డం పెట్టుకుని బతికే బతుకు ఒక బతికేనా? తూ. రాజు, ఆ వీడియోలో ఉన్న పోలీసులు ఎవరో కనుక్కో. ఇలాంటి దుర్మార్గులకు సహకరించిన వాళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదు. వీళ్లతో పాటు వాళ్ళకు కూడా శిక్ష పడాలి. వాళ్ళు నిజమైన పోలీసులు కాదు సార్. మొత్తం వీళ్లు సెట్ చేసిన వాళ్లే. అక్కడ పోలీసుల వేషంలో ఉంది రేణుక, గౌతమ్, ఈ శ్వేతలే. అంటే ఆ రోజు నా బ్యాగ్ లో డ్రగ్స్ ప్యాకెట్ పెట్టింది మీరే అన్నమాట. పెద్దయ్య, మీకు ఇంకొక విషయం చెప్పాలి. గోపికి శ్వేత కూడా పెళ్లి జరగలేదు పెద్దయ్య. మరి నానా, పింకీ విషయంలో వీళ్ళేం చేశారో తెలుసుకోవడానికి నేను రాజు అలా ప్లాన్ చేశాం. శ్వేత మెడలో తాళి కట్టింది గోపి కాదు నాన్న, నేను. బావగారు, ఈ శ్వేతని రేణుకని ఊరికే వదలకండి. అవునన్నయ్య, వీళ్ళు చేసిన పనికి
ఎన్ని కేసులు ఉన్నాయో అన్ని కేసులు పెట్టి జైల్లో పెట్టించాలి. శ్వేత, ఒక ఆడపిల్లవై ఉండి ఇంకో ఆడపిల్ల జీవితం ఇలా నాశనం చేయాలనుకోవడానికి మీకు మనసు ఎలా వచ్చింది? వీడికంటే బుద్ధి లేదు, నీకైనా ఉండాలిగా. అది కాదు మావయ్య. నర్మాయ్! ఎవర్రా నీకు మావయ్య? ఆ? హ్! ఇంకొకసారి అలా పిలిచావంటే నాలుగు చీరేస్తాను. మా కళ్ళ ముందే మా పింకీని ఎంత ఏడిపించావు. నన్ను నా తమ్ముణ్ణి ఆస్తి పంపకాల పేరుతో వేరు చేయాలని చూసావు. ఆడబిడ్డని అడ్డం పెట్టుకొని అందరినీ ఇబ్బంది పెట్టాలని చూసిన నువ్వెక్కడా? ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రూప కళ్ళలో కన్నీళ్లు రాకుండా చూసుకునే రాజు ఎక్కడా? అసలు నీకు రాజుకి పోలికేంట్రా? రాజు ఎక్కడున్నా రారాజే. అన్నయ్య, ఇలాంటి దుర్మార్గులు ఇంతకాలం ఇంట్లో ఉండడమే మహాపాపం. ఇంకొక క్షణం కూడా వీడి ఇంట్లో ఉండడానికి వీల్లేదన్నయ్య. అమ్మ పింకీ, నీ వేలు పట్టుకొని వచ్చాడన్న ఒకే ఒక కారణంతో వీడిని ఇంట్లోకి రానిచ్చాను.